ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు అనుదిన వాక్యం ద్వారా మీరెంతగానో బలపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని క్రొత్తగా వీక్షిస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలంలోనేమి అతను కలిగిన సమస్తము మీదను ఉండెను. ఆదికాండము 39:5. ప్రియమైన సహోదరి సహోదరులారా, యోసేపును ఐగుప్తునకు తీసుకుని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజసంరక్షక సేనాధిపతియునైన పొంతిఫరోనొక్క ఐగుప్తుడును అక్కడికి అతన్ని తీసుకుని వచ్చిన ఇష్మాయేలీయుల వద్ద అతన్ని కొనెను. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడుగా ఆ ఐగుప్తుని ఎంట ఉండెను. యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతడి యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతని కటాక్షము కలిగెను గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతని నియమించి తన కలిగినదంతయు అతని చేతికి అప్పగించెను. అతడు తన ఇంటి మీదను తన కలిగినంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించెను. సహోదరి సహోదరులారా, దేవునితో నడిచే వ్యక్తి ఎక్కడికి వెళ్ళినా అందరికీ దీవెనకరంగానే ఉంటాడు. దేవుని దీవెనలు పొందడానికి, ఇతరులకు దీవెనకరంగా ఉండడానికి కుట్రలు కుతంత్రాలు మోసాలు యోసేపు చేయలేదు, చేయనక్కర్లేదని కూడా గ్రహించాడు. ఇతరులు తామున్నదానంతటినీ యోసేపు చేతిలో పెట్టి నిశ్చింతగా ఉండగలిగేంత నమ్మకమైన వ్యక్తిగా యోసేపు ఎప్పుడూ రుజువు చేస్తూ వచ్చాడు. అతడు మొదట చిన్న విషయంలో నమ్మకముగా ఉన్నాడు, ఆ తర్వాత గొప్ప విషయాల్లో ఉన్నాడు. యేసయ్య ఈ విధంగా అంటున్నాడు, మిక్కిలి కొంచెంలో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉండును, మిక్కిలి కొంచెంలో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోనూ అన్యాయముగా ఉండును. కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయంలోనూ నమ్మకముగా ఉండని ఎడల సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేయను. మీరు పరుల సొమ్ము విషయంలో నమ్మకముగా ఉండని ఎడల మీ సొంతమైనది మీకు ఎవడిచ్చును. ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవింపలేడు. వాడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేక ఒకని అనుసరించి ఒకని తృణీకరించును. మీరు దేవుని సిరిని సేవింపలేరని చెప్పాను. నమ్మిన వారు నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మికిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీవు యోసేపు నిమిత్తము ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించావు. నీ ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలంలోనేమి అతను కలిగిన సమస్తం మీద నుండునని వ్రాయబడి ఉంది. తండ్రి, మేమును యోసేపు వలె నీ తోడు కలిగి మాకు ఇవ్వబడిన పనులను నమ్మకముగా చేస్తూ నీ ఆశీర్వాదాలను చూచేవారముగా ఉండుటకు సహాయము దయచేయమని, నీ రాజ్యంలో భవిష్యత్తులో మా స్థానమంతా మేము నమ్మకముగా ఉండడంపైనే ఆధారపడి ఉంది గనుక ప్రతి చిన్న విషయంలోనూ నీకు నమ్మకముగా ఉంటూ నిన్నే మా జీవితానికి యజమానుగా ఉంచుకొనుటకు కృపచూపమని, మీరు మాకిచ్చిన గొప్ప రక్షణ భాగ్యమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.